బెట్టింగ్ వల్ల ఎన్నో జీవితాలు ఆగిపోయాయి, కానీ నా జీవితం అక్కడే మొదలైంది. రే మీ బెట్టింగ్ సంగతి ఇంట్లో తెలిసిపోయిందిరా. రే సాయంత్రం కల్లా 50 లేవు, మర్యాదగా ఉండదురా. చేతి కరిమేదిరా. రే తమ్ముడు, నీ దగ్గర ఈ టైంలో ఏం చేస్తున్నావు? కొంప తీసి లవ్ ఫెయిల్యూరా లేకపోతే ఎగ్జామ్ అయిపోయిందా? ఏం లేదని నార్మల్గా ఐపీఎల్లో డబ్బులు పోయినట్టు ఉన్నాయి. సాయంత్రం కల్లా 50,000 ఇవ్వాలి. రే సాయంత్రం కల్లా 50 లేవు, మర్యాదగా ఉండదురా. సాయంత్రం కల్లా కాలేజ్ ఫీజు కట్టాలి. ఇవన్నీ నీకెలా తెలుసు అన్నయ్య? నీది నాది సేమ్ స్టోరీ తమ్ముడు. నీకు చెప్పడానికి నేను ఉన్నాం కానీ నాకు చెప్పడానికి ఎవరు లేరు, అంతే తేడా. నాకు అర్థం కాలేదు అన్నయ్య. ముందు ముందు అన్నీ అర్థమవుతాయి కానీ ఈ స్టోరీ ఏంటి చెప్పు అసలు. అందరిలాగే మాది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నా పేరు వచ్చేసరికి పవన్. నా చిన్న వయసులోనే మా అమ్మని కోల్పోయాను. ఆ తర్వాత అన్ని మా అక్కే. ఇగో తినే మా అక్క. పేరు వచ్చేసరికి శ్రావణి. ఆడపిల్ల ఇంటికి ఎందుకు లక్ష్మీదేవో నాకు మా అక్కను చూసిన తర్వాతే తెలిసింది. అలానే నన్ను ఎక్కువగా నమ్మే వ్యక్తి కూడా మా అక్కే. ఇంకేమి, అంత బాగానే ఉంది కదా. అసలు కదా అప్పుడే మొదలైందన్న. కప్పు ఖచ్చితంగా మన టీమే కొడుతుందిరా. ఏరా అన్న అక్కడ కిరణాన్ని నవ్వులో కొట్టారన్నా. ఏమైందిరా? ఏం అవలేదురా. చెప్తావా చెప్పవా? అది మన టీం గురించి తప్పుగా మాట్లాడారా. అదరా ఏంట్రా ఓడిపోయిన టీం వచ్చిందే? మా వాడిని ఎందుకు రా కొట్టారు? అవసరమైతే నిన్ను కూడా కొడతాను రా. పదరా వెళ్ళిపోదామా? రా భయపడుతున్నారు ఇలా. సరేరా, రేపు మ్యాచ్ ఉంది, బెట్ వేద్దామా? రే మాట్లాడినంత ఈజీ కాదురా బెట్ వేయడం అంటే. సరేరా వేద్దాం. సరేరా, సాయంత్రం మ్యాచ్ లో చూసుకుందాం. మేము గెలిచిన ఫస్ట్ మ్యాచ్ అదే. ఆ రోజు మేము మ్యాచ్ గెలిచామని ఆనందంగా ఉన్నాం. కానీ నాకు అర్థం కానిది ఏంటంటే ఆ రోజే నా బెట్టింగ్ జర్నీ కూడా స్టార్ట్ అయింది. ఈసారి మళ్ళీ బెట్ వేద్దామా? రే వద్దు, పద వెళ్ళిపోదాం. రే ఈసారి 5,000 కాదు 10,000 వేద్దాం రారా. అరే మీ టీం మీద మీకు నమ్మకం లేదేట్రా? ఫస్ట్ మ్యాచ్ ఏదో లక్క విన్నారా, అన్ని మ్యాచ్ అవుతాయి. రే వద్దు, పదరా వెళ్ళిపోదాం. నువ్వు ఆగరా. సరేరా, ఇదే లాస్ట్ మ్యాచ్. కానీ ముంబై ఇండియన్స్ ఎలాంటి మ్యాచ్ గెలిచేసింది. అండ్ అశ్వినికి వికెట్ వస్తుందా లేదా? ముంబై ఇండియన్స్ 20 పరుగుల తేడాతో రే మ్యాచ్ ఒకటి చూసావా? అవునరా చూసాను. రేపు డబ్బులు ఎలా సెట్ చేస్తావురా? మార్నింగ్ నువ్వు ఒకసారి గ్రౌండ్కి రారా, నేను 4 సెట్ చేస్తాను. సరే రేపు గ్రౌండ్ లో కలుద్దాం. ఇప్పుడు డబ్బులు ఎలా సెట్ చేయలేదు. సరే పదరా. రే ఆగరా. డబ్బులు ఎలా సెట్ చేసావురా? ఫస్ట్ మ్యాచ్ గెలిచిన ఒక 5,000, ఇంక నా సేవింగ్స్ 5,000 ఉన్నాయి. నేను చూసుకుంటాను, పదరా. నేను చెప్పాను కదా ఫస్ట్ మ్యాచ్ ఏదో లక్క వినేసి. రేపు పదరా వెళ్ళిపోదాం. ఏరా మళ్ళీ బెట్ వేస్తారా? రే వెళ్ళిపోదాం పద. ఇంకేమి, అంత బాగానే ఉంది కదా. అసలు కదా అప్పుడే మొదలైందన్న. నేను మ్యాచ్ ఓడిపోయానని బాధ కన్నా వాడి దగ్గర ఓడిపోయానని బాధ నాకు ఎక్కువగా ఇబ్బంది పెట్టి. ఏరా మళ్ళీ పెట్టేస్తారా? దీని నుంచి బయటికి రావాలనుకున్నా సరే నాకు పదే పదే వాడి మాటలే వినిపిస్తున్నాయి. ఏరా మళ్ళీ పెట్టేస్తారా? చెప్పాను కదరా ఫస్ట్ మ్యాచ్ ఏదో లక్తో వినేసి. నాకు అర్థం కాదు ఏంటంటే బెట్టింగ్ అనేది ఒక గేమ్ కాదు, అదొక వ్యసనం. రే సాయంత్రం మ్యాచ్ ఉంది కదా, బెట్టేద్దామా? సరే బెట్ వేద్దాం లేరా. సరేరా, అయితే మ్యాచ్ లో చూసుకుందాం. నేను మ్యాచ్ గెలిచానని ఆనందంలో ఉన్నాను, కానీ అప్పుడే అసలైన సమస్య వచ్చి పడింది. రే పవన్, ఏమక్క? నీకు ఇన్ని డబ్బులు ఎక్కడవురా? ఓ అవ్వా, మా ఫ్రెండ్ కాలేజ్ ఫీజు అక్క.
ఆ క్షణంలో మా అక్క దొరికిపోతున్నామని చిన్న భయం వేసింది. ఈసారి వరుసగా 2 మ్యాచ్లు గెలిచి నాకు డబ్బు సంపాదించడం ఎంత ఈజీ అని అనుకున్నాను. ఈసారి కూడా లక్ నీ సైడే ఉంది కదా. మనిషి అదిగా ఆశపడినప్పుడే ఇప్పుడు నిర్ణయం తీసుకుంటుంది. మాయా రేపు ఎల్లుండి 2 మ్యాచ్ కదా, సాటర్డే సండే బెట్ వేద్దాం. అయితే ఏంట్రా? ఎన్నాళ్ళు 5,000 10,000 వేస్తాం, ఈసారి పెద్దగా ట్రై చేద్దాం. ఈసారి 50,000 వేద్దాం. హలో ఏరా? రే మ్యాచ్ ఉంది కదా బెట్ వేద్దామా? ఎన్నాళ్ళు 5,000 10,000 వేస్తాం, ఈసారి పెద్దగా ట్రై చేద్దాం. ఈసారి 50,000 వేద్దాం. ఈసారి బెట్ట 5,000 10,000 కాదు, 50,000. సరే రా వేద్దాం. ఈసారి మేము చేసిన తప్పు ఆ దేవుడికి కూడా నచ్చినట్టుగా ఉంది. అందుకే లైన్గా 2 మ్యాచ్లు ఓడిపోయాం. మొత్తం 4 మ్యాచ్లు కలిపి 2 లక్షలు ఇవ్వాలి మీరు. అరే వాళ్ళు బాగుంది చూస్తే ఇచ్చేటట్లేరు, అందరికి ఆ చేతుకొని కడిమేనమ్మన్నా. డబ్బులు ఎలా సెట్ చేయలేదు. పవన్ ఇదిగోరా కాలేజ్ ఫీజు రేపటి కల్లా కట్టి. సరే అది సెట్ చేస్తా. ఈ డబ్బులు ఎలా సెట్ చేయాలో నాకు ఇక్కడ అర్థం కావట్లేదురా. రే మాయా, నాకు ఒక ఐడియా ఉంది. ఏం ఐడియారా? నాకు ఇచ్చిన 50,000తో పెట్టేద్దాం. లేదురా, అది కాలేజ్ ఫీజు. రే కాలేజ్ ఫీజు కట్టిన ఇంకా 2 days టైం ఉంది కదా. రే ఇందులో నుంచి బయటపడాలంటే రిస్క్ చేయదు, మరి తప్పదు. హలో, రే మ్యాచ్ ఉంది కదా బెట్ వేద్దామా? సరేరా. కాలేజ్ ఫీజు కట్టావరా? గడిచాను అక్క. అవును, అది చేతుకులు కడిమేదిరా. మా ఫ్రెండ్కి ఇచ్చాను అక్క. నీళ్ళు తాగా. నేను తాగలేక తర్వాత. ఇది చేతి కడిమే తెలియదు. నీ దగ్గర ఏదో దాస్తున్నాను. సరే కిరణ్ కాల్ చేయండి. ఏమక్క? కిన్ను ఒకసారి ఇంటికి రావా? వస్తాను నాకు. అక్క అది పర్వాలేదు చెప్తా. అక్క అది పవన్ బ్యాటింగ్ లో మునిగిపోయి అవసరమైతే నిన్ను కూడా కొడతాను రా. ఏరా మళ్ళీ పెట్టేస్తారా? సరే నువ్వు వెళ్ళు. అక్క అది పవన్ 2 వారాల నుంచి కాలేజ్ కూడా రావట్లేదు. 2 వారాలు బట్టి కాలేజ్ కూడా వెళ్ళట్లేదు. మరి కాలేజ్ ఫీజు? రే కాలేజ్ ఫీజు కట్టేసావురా? గడిచాను అక్క. ఒకసారి వాళ్ళ సార్కి కాల్ చేస్తా. హలో సార్. ఎవరండి? నేను పవన్ వాళ్ళ అక్కని. చెప్పండి మేడం. సార్ పవన్ ఫీజు ఎంత బ్యాలెన్స్ ఉంది? చెక్ చేసి చెప్తాం మేడం. 50,000 పెండింగ్ ఉంది మేడం. పవన్కి ఏమైనా అయిందా మేడం? ఈ మధ్య పూర్తిగా కాలేజ్కి రావట్లేదు. ఏం లేదు సార్, అంతా బాగానే ఉంది. నేను తర్వాత కాల్ చేస్తా. ఓకే మేడం. ఈ మ్యాచ్ కూడా ఓడిపోయి అనవసరంగా బెట్ చేసి ఇప్పుడు కాలేజ్ ఫీజు ఎలా కట్టలేదు. ఈడేట్ ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు. రే మీ బెట్టింగ్ సంగతి ఇంట్లో తెలిసిపోయిందిరా. అయితే ఇంచుమించు నీది నాది సేమ్ స్టోరీయే. అంటే నాకు అర్థం కాలేదు. సరే కానీ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా? ఇంటి దగ్గర కూడా తెలిసిపోయింది అన్న. ఇప్పుడు ఏం చేయాలో నువ్వే చెప్పన్నా. రే తమ్ముడు, నువ్వు చేసే పని తప్పే, కానీ చనిపోయినంత తప్పు నువ్వేం చేయలేదు. నా మాటిని నువ్వు ఇంటికి వెళ్ళు. వస్తున్నాను అక్క. ఏమక్క? అదేరా కాలేజ్ ఫీజు కట్టేవా లేదా అని. అక్క అది
ముద్దుగా పెంచుతుంది, నువ్వు చేసే పని ఇదేనా? అక్క తప్పు అయిపోయింది అక్క ప్లీజ్ అక్క. నువ్వు చేసే పని నాన్నకి చెప్తున్నాను. ఆ క్షణంలో ఇంటి దగ్గర అనవసరంగా చెప్పానేమో అనిపించింది. అక్క అది నాన్నకి తెలిసేలోగా ఈ డబ్బులు తీసుకొని అన్ని క్లియర్ చేసుకుని రా ఇంటికి. అక్క మరి నీ సేవింగ్స్ కదా అక్క. కావాలంటే మళ్ళీ సంపాదించేస్తాను, నీకన్నా ఎక్కువ ఏది కాదు. ఆ రోజు నాకు అర్థమైంది నేను అంత పెద్ద తప్పు చేశాను అని. సరే మయ్యా నేను ఇంటికి వెళ్తాను అయితే, రేపు ఎగ్జామ్ ఉంది కదా. రేపు అవును నీకు విషయం చెప్పాలి. పర్లేదు చెప్పురా. ఈ బ్యాటింగ్ గురించి ఇంటి దగ్గర నేనే చెప్పాను రా. నీ దగ్గర కూడా నేను 2 విషయాలు దాచాను రా. పర్లేదు చెప్పురా. అరే వాళ్ళు బాగుంది చూసి తిట్టేటట్లేరు, అందరికి ఆ చేతుకొని కడిమే నమ్మను. అక్కిచ్చిన 50,000తో పెట్టేద్దాం. మరి రెండో విషయం ఏంట్రా? ఇది కూడా బ్యాగ్, మరి ఈ చివరి ఆంటీకి ఇచ్చి బ్యాగ్. సరే ఆంటీ. అక్క నీకు ఇమ్మను. కిరణ్ ఈ చివరి ఇంటికి రారు ఒకసారి. నేను చెప్పాను కదరా నువ్వు దగ్గర ఆయన్ని రా అంటే. ఆంటీ ఇయాని ఫోటో ఎక్కడ ఉంది? మా అబ్బాయి ఆయన సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఏం జరిగిందండి? ఓ అదా, బెట్టింగ్ మాయలో పడి అప్పుల పాలైపోయి సూసైడ్ చేసుకుని చనిపోయాడు. రేపు ఇంచుమించు నీది నాది సేమ్ స్టోరీయే. నీ దగ్గర చూసిన అన్నయ్య ఆ ఫోటోలో ఉన్నాను ఒకలేనా? అన్ని వాళ్ళు మనకి ఎంతో కొంత మంచి జరిగింది, కానీ ఈ విషయం ఇక్కడ తాపేద్దాం. లేదురా, ఇప్పుడు మనమేం చేయగలరా? ఇప్పుడు అన్ని గురించి తెలుసుకోవాలిరా. నువ్వేమంటావురా? సరే తెలుసుకుందాం పద.